హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఇప్పుడు మనం చాలా సింపుల్గా చేపల పులుసు ఎలా వండుకోవాలో తెలుసుకుందాం. నేను చెప్పినట్టు చేసుకోండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ చేపల పులుసు. ముందుగా చేప ముక్కలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి తీసుకోండి చేప ముక్కలను. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల గసగసాలను వేసి వాటర్ పోసి 5 to 10 minutes నాననివ్వండి. తర్వాత మీరు తీసుకునే చేప ముక్కలను బట్టి మీరు తినే పులుపును బట్టి చింతపండును నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి మిక్సీ పట్టుకోండి. తర్వాత అందులో అల్లం ముక్కలు కొంచెం, వెల్లుల్లి రెబ్బలు కొంచెం, అలాగే ముందుగా నానబెట్టుకున్న గసగసాలను కూడా నీళ్ళతో పాటు వేసి దానిని కూడా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం, అలాగే 2 టమాటాలను చిన్నగా కట్ చేసుకుని అవి కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి, మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోండి. చేపల పులుసుకు వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే చేప ముక్కలు ఫ్రీగా ఉడకటానికి బాగుంటుంది. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఒక్కసారి వేయించండి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్టును కూడా వేసి ఆయిల్లో బాగా వేయించండి. ఆయిల్ అనేది పైకి తేలే వరకు వేయించండి. తర్వాత గసగసాలు, అల్లం వెల్లుల్లి మసాలా పేస్టును వేసి బాగా కలిసేలా కలుపుకొని బాగా వేయించండి. కలుపుకుంటూ వేయించండి, లేదు అంటే అడుగు అంటి మాడిపోతుంది. అలా కలుపుకుంటూ ఆయిల్లో ఉల్లిపాయ టమాటా మసాలాలను కలుపుకుంటూ వేయించండి. పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలాక అందులో 1 టీ స్పూన్ పసుపు, అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఉల్లిపాయ మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకోండి. తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకుంటూ ఉండండి. తర్వాత అందులో మీరు ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకుని రసం పోయండి. తర్వాత చేపల పులుసుని కన్సిస్టెన్సీని బట్టి నీళ్లు కూడా పోసి ఒకసారి కలుపుకొని దాని మీద మూత పెట్టి కొంచెం ఒక 5 minutes మరగనివ్వండి. ఇలా 5 minutes తర్వాత మూత తీసి అందులో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను మరుగుతున్న పులుసులో ఒక్కొక్కటిగా వేయండి. తర్వాత అందులో మీ దగ్గర ఉంటే మామిడికాయ ముక్కలను కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కలను వేయటం వల్ల చేపల పులుసు అనేది. తర్వాత అందులో కొత్తిమీర తరుగు కూడా వేసి 2 వైపులా ప్యాన్ పట్టుకుని కలపండి. పులుసును గరిటతో కలిపితే చేప ముక్క అనేది విడిపోతుంది. తర్వాత ఇప్పుడు మూత పెట్టి పులుసుని బాగా మరిగించండి. పులుసు కొంచెం మరిగి దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసును వేడిగా తినటం కన్నా చల్లారాక తింటే చేపల పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది. సో మార్నింగ్ పెట్టుకున్న చేపల పులుసు అనేది ఈవినింగ్కి తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.